జై శ్రీకృష్ణ. కృష్ణ చరితము మధుర సుధాభరితము, కృష్ణ చరితము మధుర సుధాభరితము. భగవద్బంధువులారా, జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణార విందములకు అత్యంత భక్తి పార్వశ్యంతో నమస్కరిస్తూ ఒక అద్భుతమైన శ్లోకంతో ఆ శ్రీకృష్ణ భగవానుని కీర్తిస్తూ మన కొత్త అంశాన్ని ప్రారంభిద్దాం. ప్రేమదంచమే కామదంచమే వేదనంచమే వైభవంచమే జీవనంచమే జీవితంచమే దైవతంచమే దేవనాపరం. అంటే, ఓ స్వామి, నాకు కోరికలు ఇచ్చినను, ప్రియంబు చేసినను, జ్ఞానంబు అసంగినను నీవే నా వైభవము, నీవే నా ప్రాణాధారమగు పదార్థము, నీవే నా జీవితము, నీవే నా దైవతము, నా పరదేవత, అన్నీయు నీవి తప్ప వేరేది ఏమీయూ లేదు అని అర్థం. ఆహా! అయితే గత వారం అంశంలో ధర్మరాజు అర్జునుడిని అనరాని మాటలతో దూషించడం, అర్జునుడు కోపావేశంలో ధర్మరాజుపై కత్తిదోయడం, శ్రీకృష్ణుడు అర్జునుడిని వారించడం మొదలైన విషయాలు తెలుసుకున్నాం కదా. ఇంకా అర్జునుడు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా భగవానుడు చెప్పిన దోష నివారణ ఏమిటో ఈరోజు మన అంశంలో తెలుసుకొని తరిద్దామా? ఈ సందర్భంలో శ్రీకృష్ణ భగవానుడు అంటున్నాడు, ధన మాన ప్రాణాలకు ముప్పు వాటిల్లినప్పుడు అసత్యం పలుకుట దోషం కాదు. కాబట్టి ధర్మరాజు నిన్ను దూషించినవి సత్యములు కావు. అయినా నువ్వు అతన్ని వధింపదలచిన సంకల్పము అధర్మమైనది, నీ ప్రతిజ్ఞ అసత్యమైనది. కర్ణుడు ప్రయోగించిన పదునైన బాణాల చేత బాధపడి కోపంతో నిన్ను దూషించడం ప్రభువైన అతనికి తగును, అంతేగాని ఆయన మనసులో నీ మీద ఎటువంటి కోపము లేదు. భీమ నకుల సహదేవులు వినయ విధేయతలతో ఆయనకి ఎప్పుడూ వశలై ఉంటారు కదా. అర్జున, మీ మీది అధికారంతో మీ అన్న పలికిన మాటలు తప్పుగా భావించక నీ ప్రతిజ్ఞ విషయం ఏం చేయాలో నేను చెబుతాను, విను. నీ విట్టివాడవని ధరణీ విభునిన్ పలుకు మదీయనీ చంపుట సంభావించి పిదప ప్రణతుడవై వినయము సేయు చిత్తమలరనతనికిన్. నువ్వు చంపుతానన్న దాన్నే మనసులో పెట్టుకొని మీ అన్నను నువ్వు ఇటువంటి వాడివని తిట్టుము. వెంటనే గౌరవంతో ఆయనకి వినయంగా నమస్కరించు. ఇలా చేసినట్లయితే అసత్య దోషము, గురువధా పాతకము నశించి నీ మనసు కుదుట పడుతుంది అని శ్రీకృష్ణుడు అంటాడు అర్జునుడితో. సరే, శ్రీకృష్ణుడి సలహా మేరకి అర్జునుడు ధర్మరాజుని ఈ విధంగా దూషించనారంభించాడు. అన్నా, నువ్వు జూదం ఆడినందువల్లనే మనకి కౌరవులపై పగ కలిగింది. దాంతో మనం రాజ్యం పోగొట్టుకున్నాం, అడవుల పాలై ఎన్నో కష్టాలు అనుభవించాం. నువ్వు ఎంత సిగ్గుమాలిన పని చేశావో తెలుసా? సరే, ఇంతవరకు ఏదో చేశావు, కానీ ఇంకైనా నీ వక్రబుద్ధి మాని మేము పౌరుషం చూపిస్తుంటే చూసి ఊరుకో అని మరలా ఒరలో నుంచి కత్తిని బయటకు తీశాడు. కృష్ణుడు ఇదేమిటని అడగగా ధర్మరాజును తొలనాడినందుకు ప్రాయశ్చిత్తం నేను నా తల నరుకొనడమే కదా. అయితే వెంటనే కృష్ణుడు,
నిన్ను నువ్వు పొగడుకొనుము, అది మరణంతో సమానమని పెద్దలంటారు అని సూచించాడు అర్జునుడికి. అది విని అర్జునుడు ధర్మరాజుతో, అన్నా, ముల్లోకాల్లో శివుడు తప్ప నాకు సాటి రాగలవాడు ఎవడూ లేడు. నీకు ఎన్నో దిగ్విజయాలు సాధించి అపారమైన ధనరాశుల్ని తెచ్చిపెట్టాను. నా పరాక్రమానికి కౌరవసేన నశించి ఎలా దీనంగా ఉన్నారో కళ్ళారా చూడు అని తనకు తాను గొప్పవాడని పొగుడుకుంటున్నాడు. తక్షణమే వినయంగా ధర్మరాజుకి సాష్టాంగ ప్రణామం చేసి అర్జునుడు మరలా ఇలా అన్నాడు, నేను మాట్లాడిన వ్యర్థ ప్రలాపములు పట్టించుకోక నన్ను దయార్ధ హృదయుడవై మన్నింపుము అన్నా, అన్యథా భావించకము అని ఇక అన్ని విధాలా ఈరోజే ఆ రాధేయుణ్ణి అంటే కర్ణుణ్ణి చంపి తీరుతాను అన్నాడు అర్జునుడు ధర్మరాజుతో. అర్జునుడి మాటలకి ధర్మరాజు, నా వల్ల మీ అందరికీ ఎన్నో కష్టాలు దాపురించాయి. నేను ఎన్నో నచ్చని పనులు చేసి న్యాయం తప్పినవాడు అయ్యాను. భీముడికి అధికారం కట్టబెట్టి నేను అడవులకు పోయి హాయిగా జీవిస్తాను అని ధర్మరాజు వనవాసానికి బయలుదేరడానికి సిద్ధమవుతూ ఉండగా శ్రీకృష్ణుడు అతని పాదాలకు నమస్కరించి ఇలా అంటాడు, ఓ ధర్మనందన, అర్జునుడి ప్రతిజ్ఞ ఇదివరకే నాకు తెలుసు. అతడు ఇప్పుడు పలికిన మాటలు కోపావహించ వలన నీ మనసున ఇమడలేదు. ఎవడు తన గాంధీవాన్ని ఇతరులకి ఇమ్మని ధిక్కరిస్తాడో అతడిని వధిస్తానని శపథం చేశాడు. కాబట్టి కోపాతిశయంతో ఉన్నాడు. నీవు అనుచితమైన మాటలు పలికావు. అతని సత్యనిష్ట చెడకుండా ఉండాలని నేనే నిన్ను ద్వేషించమని చెప్పాను. అలా చేస్తే పెద్దలను చంపడంతో సమానమవుతుందని నా యొక్క అభిమతం. మేము నీ పాదాలు పట్టుకుని శరణు కోరుతున్నాము. మా తప్పులను మన్నింపుము. ధర్మనందన, ఈరోజు అర్జునుడు కర్ణుని చంపుట తథ్యం. కర్ణుడి పట్ల ఊరికే దిగులు పడడం కానీ బాధపడడం కానీ మానుకొనుము. మమ్మ యుద్ధానికి ఉల్లాసంగా పంపు అని అంటాడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో. ఇంకా ధర్మరాజు కృష్ణుడిని లేపి చేతులు జోడించి, మహాత్మా కృష్ణ, ఏమాత్రము విచక్షణా జ్ఞానము లేక నోటికి వచ్చిన మాటలు మాట్లాడాను. నన్ను క్షమించి నాకు హితబోధ చేసిన నిన్ను ఎప్పటికీ మరువను అన్నాడు. కృష్ణుడు అర్జునుడిని చూసి, అర్జున, అన్న మాటలకు కోపించి నీవు నీ అన్నను చంపి ఉంటే ఏమై ఉండేది? ఎంతటి ఘోరం జరిగి ఉండేది అనగానే అర్జునుడి కళ్ళ వెంట నీరు కారుతుండగా ధర్మజుడి కాళ్ల మీద పడ్డాడు. ధర్మరాజు కూడా అర్జునుడిని పైకి లేపి కన్నీళ్లు తుడుచుకుంటూ గట్టిగా అర్జునుడిని హృదయానికి హత్తుకొని, అర్జున, ఆ కర్ణుడు నా విల్లు రథము విరిచి నన్ను గాయపరిచాడు అని తన యొక్క బాధని వివరించుకున్నాడు అర్జునుడికి. అర్జునుడు, మహారాజా, ఓ అన్నయ్య, నేను ఈరోజు కర్ణుడిని చంపి తీరుతాను అని గట్టిగా ప్రతిజ్ఞ చేస్తాడు. కాసేపటికి అర్జునుడిని చూసి కృష్ణుడు, నీ మనసులో కర్ణుడు మరణించాలి అని కొద్దిగా సంకల్పించుకో. దాని బలంతో నేను అతన్ని సంహరిస్తాను అని అన్నాడు. వెంటనే అప్పుడు ధర్మరాజు కూడా అర్జున్ని గట్టిగా కౌగిలించుకొని అంతకుముందు మాట్లాడిన మాటలకి బాధపడొద్దని అతన్ని బుజ్జగించి, నీవు కృష్ణుడి అనుమతితో కార్యాన్ని నెరవేర్చుము, విజయుడు అవుతావు అని, నీవు కర్ణుడిని గెలవగలవు, నీకు విజయనామం శాశ్వతం అవుతుంది అని దీవించాడు అర్జునుణ్ణి. ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుని ధర్మరాజు యొక్క ఆశీస్సులను తీసుకుని అర్జునుడు కర్ణుణ్ణి కురుక్షేత్ర యుద్ధంలో 17వ రోజున వధించడం జరుగుతుంది. మరి కర్ణవధ మనం వచ్చే వారం చక్కగా తెలుసుకుందామా? కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. అందుకే శ్రీకృష్ణ భగవానుడు సర్వాంతర్యామి, పాండవ పక్షపాతి, ధర్మాన్ని కాపాడే ప్రభువు. ఆయన తత్వాన్ని, ఆయన మహత్యాన్ని మనం లేశమాత్రం పైన తెలుసుకున్నందుకు భక్త సులభుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన కృపాకటాక్ష విషయాలు మన మీద కూడా తప్పక ప్రసరిస్తాడని ఆశిస్తూ, ఆ శ్రీకృష్ణ భగవాన్ని దివ్యమంగళ రూపాన్ని వచ్చే వారం దాకా మనసు నిండా నింపుకొని ఆయన్ను స్మరించుకుంటూ మనసు పులకరింపజేసుకుంటూ మళ్ళీ మనం మరొక కొత్త అంశంతో వచ్చే వారం కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.